హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ రికార్డు కొట్టారు. ఇప్పుడు ప్రపంచ రికార్డు మెడల్తో పాటు ఆ సర్టిఫికెట్ కూడా పవన్ కళ్యాణ్ గారు తన నివాసంలో ఈరోజు అందుకున్నారు. దేనికి సంబంధించి ఏ కేటగిరీలో ఆయన ప్రపంచ రికార్డు కొట్టారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రపంచ రికార్డు ఇచ్చిన సంస్థ వచ్చేసి వరల్డ్ రికార్డ్స్ యూనియన్. సో అదే గిన్నిస్ రికార్డ్స్ లాగే ఇటువంటిది మరొకటి, దానికి సమాంతరంగా మరొక యూనియన్ ఉందన్నమాట, వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అని చెప్పేసి. వీళ్ళు అనేక విషయాల్లో అనేక కేటగిరీస్లో ఎవరైనా ప్రపంచ స్థాయి ఏదైనా అడ్వెంచరో లేకపోతే ఏదైనా రికార్డు స్థాయిలో చేసినప్పుడు దాన్ని గుర్తించి ఇది ప్రపంచ రికార్డు అని దానికంటూ ఒక గౌరవము, మెడల్ కూడా ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇది ఎలాగైతే గిన్నిస్ రికార్డు వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం సమీక్షించి పర్యవేక్షించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారో అదే పద్ధతిలో ఈ యూనియన్ వాళ్ళు కూడా, ఈ వరల్డ్ రికార్డు యూనియన్ వాళ్ళు కూడా ఈ విధంగా ముందుకు వచ్చేసి ఎక్కడ ఏ ఈవెంట్ జరిగింది లేకపోతే ఎవరు ఎటువంటి ప్రదర్శన ఇచ్చారు అనే దాన్ని వాళ్ళ సమక్షంలో ఆ ప్రదర్శన తీసుకొని దానికి సంబంధించిన నిజాలన్నీ కూడా వాళ్ళు డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని ప్రపంచ స్థాయి విషయంగా ప్రకటించడం జరుగుతుంది, అంటే ఒక అవార్డుకు అర్హమైన విషయంగా. ఈ తరహాలో అనేక అవార్డులు వాళ్ళు అనేక కేటగిరీస్లో ఇస్తూ ఉంటారు. వ్యక్తిగత లెవెల్లోనూ ఇస్తూ ఉంటారు, అదేవిధంగా ప్రభుత్వాలు చేసే పనుల్లో కూడా ఇస్తూ ఉంటారు. వ్యక్తిగతం అంటే మనకు తెలిసిందే, ఇప్పుడు గిన్నిస్ రికార్డ్స్లో కొంతమంది చాలా విచిత్రమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు గడ్డం మీసాలు ఇలా బారుగా పెంచుకొని ప్రపంచంలో ఎవరు పెంచడంత పెంచితే వాళ్ళకు ఒక గిన్నిస్ రికార్డ్, అంటే ఇంతకు మించిన ఎవరు పెంచలేదు అని. మరొకరు వచ్చేసి స్పీడ్గా చదవడంలో విపరీతమైన స్పీడ్ రీడింగ్ ఉంటుంది, సో అటువంటి వ్యక్తికి మరో గిన్నిస్ రికార్డ్. అలాగే కొంతమంది వచ్చేసి ప్రపంచంలో అత్యంత పొడగైన వ్యక్తికి గిన్నిస్ రికార్డ్, అలాగే అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నిస్ రికార్డ్. ఈ రకంగా అనేక కేటగిరీస్లో, అంటే టాలెస్ట్ లేకపోతే షార్టెస్ట్ లేకపోతే స్ట్రాంగెస్ట్, ఇటువంటి వాటన్నిటికీ కూడా అవార్డులు ఇస్తూ ఉంటారు గిన్నిస్ పేరు. అయితే ఇటువంటి గిన్నిస్ రికార్డు కొట్టిన వాళ్ళకి ఎంతో ఖ్యాతి కూడా ఉంటుంది. అటువంటిదే ఈ అవార్డు కూడా, వరల్డ్ రికార్డు యూనియన్ అవార్డు కూడా. అయితే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అవార్డు ఇచ్చారు. ఏ కేటగిరీలో ఇచ్చారంటే వ్యక్తిగత కేటగిరీలో ఆయనకు ఇవ్వలేదు, కానీ ప్రభుత్వ కేటగిరీలో ఆయనకు అవార్డు ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అయింది. ఈ 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి శాఖ ఒకటి ఉంది, పంచాయతీరాజ్ శాఖ. ఆ శాఖలో ఆయన పనిచేసిన పనితీరుకి గుర్తించి, ముఖ్యంగా ఒక మూమెంట్ అనమాట, ఒక పర్టికులర్ విషయాన్ని గుర్తించి ఈ అవార్డునైతే ఆయన ప్రదానం చేయడం జరిగింది. సో ఇది ఆసక్తికరమైన విషయం ఇక్కడ. ఎందుకంటే ఇప్పటిదాకా ఎటువంటి నాయకుడు కూడా తన పనితీరు పట్ల ఒక అవార్డుని, ప్రపంచ స్థాయి అవార్డుని గెలుచుకున్న దాఖలాలు అయితే మనం ఎక్కడ చూడలేదు. మన దేశంలో అయితే ఆదర్శ గ్రామం అని, లేకపోతే ఆదర్శ రైతులను, లేకపోతే ఇటువంటివి, లేదా ఆదర్శవంతమైన ఏదో ఒక కేటగిరీ పెట్టేసి ఆ కేటగిరీకి అవార్డు ఇస్తూ వస్తుంటారు. అది కూడా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఇస్తుంటుంది, కేంద్ర ప్రభుత్వం కొన్ని సంఘాల ద్వారా. అలాగే ప్రైవేటు సంఘాలు అయితే రకరకాలుగా ఇస్తూ పోతుంటాయి, అది వేరనుకోండి. కానీ ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి శాఖలో జరిగిన పనులను గుర్తించి వాటికి రికగ్నైజేషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే చెప్పాలంటే. ఏ శాఖలో అంటే పంచాయతీ శాఖను మనం చెప్పుకున్నాం. ఈ పంచాయతీ శాఖలో ఆయన చేసిన పని ఏంటి అనేది, కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నారు. ఆయన దగ్గరున్న అన్ని శాఖలకి సంబంధించి సదస్సులు, మీటింగులు ఏర్పాటు చేస్తూ అందులో ఉన్న లోటుపాట్లని, లోపాలని సవరించడానికి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖల్లో ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారంటే ఈ శాఖలు ఇంత చేయొచ్చా అని ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. సో ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మొదటగా పర్యాటక అటవీ శాఖకు సంబంధించిన శాఖలు నిర్వహించారు. ఆ తర్వాత వచ్చేసి సదస్సులు కానీ అవన్నీ చేయడము, తర్వాత ఏనుగులని, కుంకి ఏనుగులను తీసుకొచ్చేసి ఈ పంట పొలాలు కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. దీని తర్వాత చూస్తే గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం, దాదాపు 13,326 గ్రామ సభల్లో ఒకేసారి ఆగస్టు నెలలో ఒకే రోజు నిర్వహించాడనమాట. సో ఇది ఒక బృహత్తరమైన కార్యం, ఎందుకంటే ఒకే రోజు నిర్వహించడం అనేది నాట్ ఈజీ థింగ్. అన్ని ఊర్లలో, అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీలను సమన్వయపరిచి అక్కడ అధికారులతోటి ఆ సదస్సులు నిర్వహించడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఈ గ్రామ సభలు కూడా గ్రామంలో ఉన్న ప్రజల్లో నుంచే, ఆ గ్రామ సభలో కమిటీ సభ్యులు ఉండాలి. గ్రామంలో ఏ సమస్య ఉన్నా సరే ఆ సభ ద్వారా పంచాయతీకి తెలియజేస్తారు. ఆ పంచాయతీ ఏం పనులు చేయాలి, ఎలా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది ఈ సభలో, ఈ కమిటీలో చర్చలు జరిగి ఈ గ్రామంలో ఆ పనులు అనేవి అమల్లోకి వస్తాయి అని చెప్పేసి ఈ గ్రామ సభల మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడము, దానికి విధి విధానాలు రూపొందించడం కూడా జరిగింది. ఆ రోడ్లు కావచ్చు, అలాగే మౌలిక వసతులు ఏవైనా సరే వీటన్నిటికి సంబంధించి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అధికారం అయితే పంచాయతీలకు లేదు. ఆ అధికారాన్ని కూడా గ్రామ కమిటీలకే ఇవ్వడం జరిగింది, గ్రామ సభ కమిటీలకి. వీళ్ళే ఆ నిర్ణయం కూడా తీసుకుంటారు, ఏదైనా సరే, అంటే తిరిగి ఆ అధికారాన్ని వెనక్కి తీసుకునే నిర్ణయం. ఇటువంటి కూడా
అనేకం విధి విధానాలు కూడా రూపొందించి ఒక్క రోజులో దీన్ని విజయవంతం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఘనత కింద చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయన ఆయన అటువైపు రాయలసీమలో కొన్ని గ్రామాల్లో తిరుగుతూ ఈ గ్రామ సభల కోసం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అనుకోకుండా ఆయన క్యాన్వాయ్ కూడా బోల్తా పడి ఆ క్యాన్వాయ్లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఒక ఎస్ఐకి, ఒక లేడీ ఎస్ఐకి, అలాగే ఒక జెంట్ ఎస్ఐకి, ఇద్దరికి కూడా గాయాలైన పరిస్థితులు మనం అక్కడ చూసాం. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏమీ కాలేదు, కానీ అది పెద్ద న్యూస్ కూడా అయింది. ఎందుకంటే ఒక్క క్షణం ఆగి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదో అయ్యేది. ఎందుకంటే వెనకాలే ఆయన కారు ఉంది. అటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఆయన ఈ గ్రామ సభని సక్సెస్ చేయడం జరిగింది. దీనికి గుర్తుగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ నుంచి క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్ ఆయన తన ప్రతినిధులతో పాటు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి ఆ మెడల్ని, సర్టిఫికేట్ని ఆయనకు అందించారు. సో ఇది జనసేన అభిమానులు కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో హర్షించాల్సిన విషయం. ఎందుకంటే గతంలో పంచాయతీరాజ్ శాఖని ఎంత విధంగా భ్రష్టు పట్టించారో, అక్కడ కనీసం నిధులు కూడా లేక రోడ్లు వేయకుండా వదిలేశారు. కొంతమంది సర్పంచులు తమ సొంత ఖర్చులతో రోడ్లు వేస్తే వాళ్ళకు బిల్లులు చేయకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకునేలాగా చేసింది గత ప్రభుత్వం. అంత నిజమైన పరిపాలన పంచాయతీ శాఖలో జరిగింది. ప్రజలు గ్రామం అసలు 70% గ్రామాలే ఉంటాయి మన దేశంలో. మన ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఈ 70% గ్రామాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవంటే 70% ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టే కదా. ఇంత శాతం మంది ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ప్రభుత్వం నేను బాగా పరిపాలించాలని ఏ విధంగా అనుకోగలదు? ఇలాంటి క్వశ్చన్లన్నీ వస్తాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాటిని బాగు చేస్తూ పోతున్నారు. ప్రతి పంచాయతీకి కూడా ₹1,00,000 చొప్పున, మొత్తం రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో ప్రతి దానికి కూడా ₹1,00,000 చొప్పున ఆయన విరాళం కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా ప్రకటించారంటే ఆయన ఏదైతే పంచాయతీలకు నిధులు లేక ఎట్లా అయితే కునారిల్లిపోయాయో వాటిని బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రకటించారు. దాంతోపాటు పంచాయతీల్లో ఈ ఆగస్టు 15th సెలబ్రేషన్కి కూడా గతంలో ₹100 ఇస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 10,000 ఇచ్చారు. ఆ సెలబ్రేషన్ ఘనంగా ఉండాలి అని చెప్పేసి. మేజర్ పంచాయతీలకైతే 25,000 ఈ విధంగా. సో ఎందుకు ఇంత ఘనంగా చేశారంటే పవన్ కళ్యాణ్ ఈ శాఖలను పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేసి ప్రజలకు మంచి తీసుకురావాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. దీన్ని అప్రిషియేట్ చేద్దాం. ఈ అవార్డు ఆయనకు వచ్చిన తర్వాత ఆయన కూడా ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా బాగా చేయడానికి కూడా ప్రయత్నిస్తాడని మనకు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆయన